వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, మరో నిందితుడు శ్రావణ్ను తన ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు చేసుకున్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే కేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగారావు, తిరుపతన్న రిమాండ్ గడువు ముగిసింది. దీంతో దర్యాప్తు అధికారులు వారిని నాంపల్లి 12వ ఏసీజేఎం కోర్టు జడ్జి ఈశ్వరయ్య ఎదుట శుక్రవారం హాజరుపరిచారు. ఈ నలుగురు రిమాండ్ను న్యాయమూర్తి జూలై 26 వరకు పొడిగించారు. ఇకపోతే ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ పోలీసులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. న్యాయపరమైన సలహా తీసుకున్న అనంతరం 1-2 రోజుల్లో ప్రత్యేక బృందాన్ని అమెరికాకు పంపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కాగా ట్యాపింగ్ పరికరాల కొనుగోలులో కీలకంగా వ్యవహరించిన శ్రావణ్ అజ్ఞాతంలో ఉన్నాడు. శ్రావణ్ ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేసే పనిలో దర్యాప్తు అధికారులు ఇప్పటికే నిమగ్నమయ్యారు. ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.